ఏం మండలి రాదా? నువ్వు ఏమనుకుంటున్నావు నీ మనసుకి? అసలు నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావా? నువ్వు లీడర్ అనుకుంటున్నావా? పెద్ద ఎమ్మెల్యే అనుకుంటున్నావా? నువ్వు ఎంపీ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు తిడతావా మా నాయకులని? కాంగ్రెస్ వాళ్ళది వీపులు బదులు కొడతావా? నువ్వు అంత పెద్ద పోటుగాడు అయిపోయినావా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఏమనుకుంటున్నావు నాకు చెప్పు. నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావా? నువ్వు పెద్ద ఫాల్తుగానివి. నువ్వు ఏమన్నా ఇప్పటిదాకా నువ్వు అట్లీస్ట్ నువ్వు కౌన్సిలర్ ఆరాను, నువ్వు ఒక బోర్డు మెంబరా, ఇలా వార్డు మెంబరా? నువ్వు ఎవరన్నా గెలిపించుకున్నావా? మీ తమ్ముడిని గెలిపించుకున్నావా? మీ చెల్లెని గెలిపించుకున్నావా? ఇలా మీ బిడ్డని గెలిపించుకున్నావా? నువ్వు ఎవరిని గెలిపించినంత ఇది కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మా గురించి? కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇలా కాంగ్రెస్ మీ అయ్యా తాత మీ అమ్మ కొని పెట్టిందా కాంగ్రెస్ పార్టీని? నువ్వే పెద్ద లంజోడికి అందరికి తెలుసా? అది మీ సంగమంలో చెప్పారు. మావాడు పెద్ద లంగగాడు, పెద్ద లంజోడుకు మొత్తం సెటిల్మెంట్లు చేస్తాడు, అన్ని పార్టీల నుంచి పైసలు తింటాడని చెప్పిండు లంజోడుకు అని చెప్తున్నారు మిమ్మల్ని. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు చెప్పు. అసలు ఏంది నీ కథ? అయింది నీ కార్ఖానా అయింది? నువ్వు ఆ బొమ్మ ఫోన్ చేసింది నీకు. నువ్వు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. నీ దీంట్లో వేస్ట్ కంటే వేస్ట్ ఫెలో. అట్లీస్ట్ మా అంత ఇది కూడా కాదురా. నువ్వు దేంట్లో ఉన్నావు అసలు? నువ్వు దేంట్లో ఉన్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు దేంట్లో ఉన్నావు? నువ్వు లీడర్, బీసీకి లీడర్ అంటున్నావు కదా. ఏ సంఘంకి లీడర్ పోయి? నువ్వు నాకు అర్థం కాదు. నిన్ను చూసి జనాలు నవ్వుతున్నారు. నువ్వు అనుకుని ఉండొచ్చు నేను పెద్ద ఇది, నేను అది చేసేస్తా. ఇది ఏం చేత కాదురా నీతోని. ఏం చేత కాదు. నువ్వు పెద్ద చిల్లర గాడివి. నువ్వు 100% నువ్వు పెద్ద చిల్లర గాడివి. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు పైసల క్యాండిడేట్, నువ్వు సెటిల్మెంట్ పత్తల క్యాండిడేట్, నువ్వు పత్తలాంటి సంపాదించిన క్యాండిడేట్. నువ్వు ఏమనుకుంటున్నాను? నువ్వు ఇంకొకసారి కానీ అట్లా అనుకో, ఇంట్లో వచ్చి గుద్ద వలగొడతాం మేము. ఇంట్లో వచ్చి గుద్ద వలగొడతాం మేము. కావాలంటే చూసుకో. నువ్వు ఇంకొకసారి నువ్వు మంచి మొగాడు అంటే మాట్లాడి చూపి. అర్థమైందా? ఫాల్తున్నా కొడుక. నీ ఆ స్థాయి రా నీకు? ఉత్తమ సాయే చాలరా నీకు. నేను తిట్టాలంటే, నేను కొట్టాలంటే మా సాయే చాలు. నువ్వు సాయి గురించి మాట్లాడుతున్నావా? అట్లీస్ట్ ఆనుగానే ఒక పోస్ట్ ఉందిరా మల్కాజిగిరిలా. మల్కాజిగిరి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ రాడు. నువ్వు దేంట్లో ఉన్నావు? నువ్వు సాధారణ ఒక మనిషి. నువ్వు మాట్లాడతావా మా నాయకుడి గురించి? ఫాల్తున్నా కొడుక, ఫాల్తు ముండా కొడుక. నీ గుద్దలు దమ్ము ఉంటే నిన్ననే ఉండి ఉన్నారా? మళ్ళీ మల్కాజిగిరికి వచ్చినాం. మల్కాజిగిరి అడ్డా అని చెప్పినావు కదా. మల్కాజిగిరి గడ్డ మీద వచ్చినాం. ఏం చేసినావు? ఏం పీకిన? ఎక్కడ ఉరికిపోయినావురా? ఏ మూలకు పోయి దాచుకున్నావు? ఏ మూలకు పోయి దాచుకున్నావు? అంటే నువ్వు ఏందో మాకు తెలుసురా. నువ్వు పెద్ద చిల్లరగాడివి, ఫాల్తు ముండా కొడుకువి, బోసిడికే. నువ్వు ఇంకొకసారి గాని